ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో శివయ్యకు రోజూ చేసే విశేష అర్చనలు, జలాభిషేకాలు నయనానందకరంగా జరుగుతాయి. ఈ స్వామిని దర్శించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు మరి. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో, శివాభిషేకాలలో సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వరుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నిత్యాన్నదానం ఒక గొప్ప యజ్ఞంలా జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా ఇది నిర్విరామంగా కొనసాగుతోందంటే అది మీ సహకారం వల్లే సాధ్యమైంది. ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి సాయంకాలం వరకు అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడతారు. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వాడే కూరగాయలు, పళ్ళు, బియ్యము అన్నీ తాజాగా, శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు. ఈ ప్రక్రియలో సీజనల్ కూరగాయలు కూడా వాడతారు. అవి తగిన శక్తి పెంచేలా రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. మానవత్వానికి మరొక పేరుగా నిలిచిన అమ్మా నాన్న అనాథాశ్రమానికి చౌటుప్పల్ నుండి వచ్చిన బి చరణ్ కుమార్ గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని పుణ్యలింగానికి జలాభిషేకం చేశారు. అర్చకులు భక్తుడిని శతమానం భవతి అంటూ దీవించారు. హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం త్రంబకమజామే సుగంధిం పుష్టివర్ధనం పుర్వారకమే వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతా స్వాహా. 600 మంది అభాగ్యులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా వీక్షించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి అభాగ్యుల అన్నదానం నిమిత్తం, వారి మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటిన సేవామూర్తి చరణ్ కుమార్ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది.